హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం కన్స్టెంట్స్ ఓవర్వ్యూ గురించి నేర్చుకున్నాం. కన్స్టెంట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయని. ఇప్పుడు కన్స్టెంట్స్లో ఫస్ట్ది వచ్చి డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్. దీని గురించి నేర్చుకుందాం విత్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అండ్ డెఫినేషన్స్. కమింగ్ టు ద డెఫినేషన్, domain integrity constraint allow us to insert permissible values on a column. అంటే మనకు కొన్ని పర్టికులర్ వాల్యూస్కి అలౌ చేయడం అనమాట. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వాజ్ డిఫాల్ట్, సెకండ్ వాజ్ నల్, నాట్ నల్ అండ్ చెక్. కమింగ్ టు డిఫాల్ట్, if we impose a default constraint along with a column, then that column restricts to insert implicit null values. Behalf of null values, it substitute default value. అంటే మనం ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నల్ వాల్యూ ఇచ్చాం, అక్కడ ఏ వాల్యూస్ లేవు అంటే అది ఆటోమేటిక్గా మనం ఏదైతే డిఫాల్ట్ వాల్యూ మెన్షన్ చేస్తామో ఆ వాల్యూనే రికార్డ్ చేసుకుంటుంది ఆ పర్టికులర్ కాలంలో. అంటే ఇప్పుడు మనం ఒక రోల్ నెంబర్లో 10 అని ఇచ్చాం, ఒక రికార్డ్ ఎంటర్ చేసేటప్పుడు రోల్ నెంబర్ ఏమి ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా 10 అనే నెంబర్నే డిఫాల్ట్ వాల్యూ కింద సెట్ చేసుకుంటుంది. ఇది మీరు ఎగ్జిక్యూషన్లో చూస్తారు, ఇంకా బాగా ఎఫెక్టివ్గా అర్థం అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ emp1 id name, data type varchar 18 vasil and salary. శాలరీ వచ్చి నేను డిఫాల్ట్ ఇస్తున్నాను, అందరికీ ఒక పర్టికులర్ శాలరీ డిఫాల్ట్ వాల్యూ కింద ఇస్తున్నాను. డిఫాల్ట్ ఒక 13,000 ఇస్తాను. ఎర్రర్, ఇది యూ నీడ్ టు స్పెసిఫిక్ మెన్షన్ డేటా టైప్. వీ నీడ్ టు మెన్షన్ డేటా టైప్ int. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే శాలరీలో డేటా టైప్ మెన్షన్ చేయలేదు కాబట్టి. సో నౌ ఐ విల్ ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ ద టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ emp1, పర్టికులర్గా ఐడి, నేమ్, వాల్యూస్. జస్ట్ ఐడి, నేమ్, వాల్యూస్. నేను పర్టికులర్గా ఐడి నేమ్కి మాత్రం వాల్యూస్ ఇస్తున్నాను. ఐడి వచ్చి 10, నేమ్ వచ్చి అనిల్. సెకండ్ ఐడి వాజ్ అఖిల్ 20. నౌ టేబుల్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp1. చూసారా మీరు, ఇక్కడ మనం వాల్యూస్ ఏమి ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూ కింద మనం 13,000 సెట్ చేసాం శాలరీలో. సో ఒక నల్ వాల్యూ ఎక్కడన్నా ఉంటే అది ఆటోమేటిక్గా మనం డిఫాల్ట్లో ఏదైతే వాల్యూ మెన్షన్ చేసామో అదే తీసుకుంటుంది. కమింగ్ టు, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇన్సర్ట్ ఇంటూ emp1, నేమ్, వాల్యూస్ కిరణ్. నా మీరు ఇప్పుడు చూడొచ్చు, ఈవెన్ దో నేను ఐడి నెంబర్ ఏం
మెన్షన్ చేయకపోయినా అక్కడ నల్ వాల్యూ లాగే ఉంది, ఎందుకంటే మనం ఆ పర్టికులర్ కాలంకి ఎలాంటి డిఫాల్ట్ కన్స్ట్రైన్ ఫిక్స్ చేయలేదు. బట్ కమింగ్ టు శాలరీ, మనం ఏ వాల్యూ ఎంటర్ చేయకపోయినా డిఫాల్ట్లో మనం 13,000 అని ఇచ్చాం. సో సేమ్ వాల్యూ తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం వేరే ఏదైనా వాల్యూ ఇస్తే అది వాల్యూ చేంజ్ చేసుకుంటుంది. ఐ మీన్ వీ కెన్ అప్డేట్ ద వాల్యూ. ఐ విల్ షో యూ. EMP1 వాల్యూస్, 15,000. ఇప్పుడు నేను కమింగ్ టు 30. అజయ్, నేను ఇప్పుడు కొత్త రికార్డు ఎంటర్ చేస్తున్నాను. లైక్ 30 ఐడి నెంబర్ అండ్ అజయ్, శాలరీ వచ్చి 15. ఇప్పుడు టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు 15 తీసుకుంది. ఇన్ కేస్ మనం ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేస్తే ఆ వాల్యూ తీసుకుంటుంది, లేదు అంటే ఏదైతే డిఫాల్ట్లో మనం సెట్ చేస్తాం ఆ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. కమింగ్ టు దిస్ డిఫాల్ట్ కన్స్ట్రైన్, ఇది ఓన్లీ ఒక సింగిల్ కాలంలో మాత్రమే మనం యూజ్ చేయగలం. అండ్ నౌ అబౌట్ నాట్ నల్. నాట్ నల్కి వచ్చేసి కమింగ్ టు డెఫినేషన్, వెన్ వీ ఇంపోజ్ ఏ నాట్ నల్ కన్స్ట్రైన్ అలాంగ్ విత్ ద కాలం that restricts to insert null values. ఇది ఎట్లా అంటే మనకి ఒక కాలంలో డేటా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఎంటీగా ఉంచకూడదు, నల్ వాల్యూస్ ఉంచకూడదు. సో యూ కెన్ సీ హియర్ ఇట్ రిస్ట్రిక్ట్స్ నల్ వాల్యూస్. అండ్ కాలం ఇది కూడా సింగిల్ కాలంకే అప్లికేబుల్. టేబుల్ లెవెల్లో మనం దీన్ని డిఫైన్ చేయలేము, ఓన్లీ కాలం లెవెల్లో మాత్రమే మనం దీన్ని డిఫైన్ చేయగలం. థియరిటికల్గా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అగైన్ ఐ విల్ క్రియేట్ ఏ టేబుల్. క్రియేట్ టేబుల్. వెయిట్, ఫస్ట్ ఐ విల్ క్లియర్ ద స్క్రీన్. Create table EMP2 and roll number, name varchar and address. I'll give here address. Varchar ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. వెయిట్, ఎర్రర్ ఎందుకు వచ్చింది? మిస్సింగ్ parenthesis. జస్ట్ ఎ మినిట్. ఓకే, ప్రీవియస్గా ఇక్కడ ఒక parenthesis క్లోజ్ చేయడం మర్చిపోయాను. నౌ ఐ విల్ ఇన్సర్ట్ వాల్యూస్. ఇన్సర్ట్ into EMP2 values, ID number 1 Anil and address was KKD. And I'll insert another record. ID number 2 Arun, Vizag, okay. Now I'll select the table first. Select star from table, star from EMP2. మీరు ఇక్కడ 2 రికార్డ్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ టేబుల్లో ఏది నాట్ నల్ వాల్యూ అండ్ నాట్ నల్ అనే కన్స్ట్రైన్ ఇవ్వలేదు ఏ కాలం కూడా. సో నేను ఇప్పుడు పర్టికులర్గా ఐడి నెంబర్ రిమూవ్ చేసేస్తాను.
విల్ గెట్ ఎర్రర్. చూడొచ్చు, నాట్ ఇనఫ్ వాల్యూస్, బికాజ్ మనం ఇక్కడ ఐడి నెంబర్లు ఏమీ మెన్షన్ చేయట్లేదు, అదొక నల్గా వదిలేసాం. సో మనం ఇప్పుడు నాట్ నల్ అనే ఒక కన్స్టెంట్ ఇవ్వాలి. నాట్ నల్ ఇవ్వడానికన్నా ముందు మనం మళ్ళీ వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. టేబుల్ సెలెక్ట్ చేసి స్పెసిఫిక్గా కాలం నేమ్ ఇద్దాం, లైక్ ఐడి కమా నేమ్. సారీ, ఐడి వాజ్ నాట్ నల్ ఇద్దాం అనుకుంటున్నాం కదా. నేమ్ కమా అడ్రస్ వాల్యూస్. నౌ ఐల్ యాడ్ తరుణ్, అడ్రస్ చెన్నై. ఇప్పుడు వాల్యూస్ ఇన్సర్ట్ అయినాయి, ఎందుకంటే మనం ఓన్లీ స్పెసిఫిక్గా నేమ్ అండ్ అడ్రస్ అనే కాలమ్స్లోనే యాడ్ చేద్దాం అనుకున్నాం వాల్యూస్. సో వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి. ఐ విల్ ప్రింట్ ద టేబుల్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు తరుణ్ అని యాడ్ అయింది. ఇప్పుడు బ్లాంక్లో ఉన్నది నల్ వాల్యూ. మనం ఈ ఐడి అనే కాలంకి నాట్ నల్ అనే కన్స్టెంట్ అప్లై చేద్దాం బై యూజింగ్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ టేబుల్ emp2 modify id not null అవ్వదు, ఎందుకంటే మనం ఇది ప్రీవియస్గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఈ వాల్యూస్ అన్నది ఇవ్వాలి నాట్ నల్కి. ఆల్రెడీ ఒక నల్ వాల్యూ ఉంది టేబుల్లో, సో ఎర్రర్ వస్తుంది మనకి. సో ఇప్పుడు టేబుల్ అయితే డ్రాప్ చేసి నేను మళ్ళీ క్రియేట్ చేస్తా. emp2 ఇన్వాలిడా. డ్రాప్ టేబుల్. జస్ట్ అ మినిట్. టేబుల్ అయితే డ్రాప్ అయింది. నా ఐ విల్ క్రియేట్ అనదర్ టేబుల్. నౌ క్రియేట్ టేబుల్. ఎస్, ఇప్పుడు మనం ఇక్కడ చేంజెస్ చేద్దాం. టేబుల్ క్రియేటెడ్, ఇన్సర్ట్ వాల్యూ. ఇప్పుడు మనకి సెలెక్ట్ చేద్దాం టేబుల్ని. ఇప్పటివరకు అయితే మనకి టేబుల్లో ఎలాంటి నల్ వాల్యూస్ లేవు. సో మనం ఇప్పుడు ఒక కన్స్టెంట్ ఇద్దాం, ఆల్టర్ టేబుల్ నల్ వాల్యూస్ ఇద్దాం. ఇప్పుడు ఆల్టర్ చేద్దాం, నల్ వాల్యూస్ అనే కన్స్టెంట్ ఐడి నెంబర్ అనే కాలంకి ఇద్దాం. టేబుల్ ఆల్టర్డ్. నౌ ఐ విల్ యాడ్ సమ్ ఏదైనా వాల్యూస్ ఇస్తాను. లైక్ జస్ట్ అ మినిట్. నేను మళ్ళీ తరుణ్ అనే ఒక వాల్యూ ఇస్తున్నాను. ఇట్ వోంట్ టేక్ బికాస్ కాంట్ ఇన్సర్ట్ ఇంటూ నాట్ నల్. అంటే అది మనం నాట్ నల్ అని కన్సిడర్ చేస్తే అది నల్గా ఉండకూడదు. వీ నీడ్ టు యాడ్ ఎనీథింగ్ ఇన్ దట్ పర్టికులర్ కాలం. సో ఇట్లా నాట్ నల్ కన్స్టెంట్ యూజ్ చేస్తాం. కమింగ్ టు చెక్. చెక్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే, ద చెక్ కన్స్టెంట్ allow us to insert selected values in a column. చెక్ కన్స్టెంట్ ఓన్లీ అప్లైస్ ఇన్ ఏ సింగిల్ కాలం. ఇది టేబుల్ లెవెల్లో ఇంపోజ్ చేయొచ్చు, కాలం లెవెల్లో కూడా ఇంపోజ్ చేయొచ్చు. ఎట్లా అంటే మనం పర్టికులర్గా సెలెక్ట్ చేసిన వాల్యూని మాత్రమే అవి తీసుకుంటాయి. లైక్ నేను రోల్ నెంబర్ 10, 20, 30 అని ఇచ్చాను ఒక టేబుల్లో. ఓన్లీ ఆ 10, 20, 30 మాత్రమే తీసుకుంటుంది. వేరే ఏ వాల్యూ ఇచ్చినా ఇట్ డోంట్ అక్సెప్ట్, ఇట్ డోంట్ అలౌ. మీకు థియరిటికల్గా ఇంకా అర్థమవుతుంది. ఐ విల్ షో యూ. ఐ విల్ క్రియేట్ అనదర్ టేబుల్. emp2 డ్రాప్. ఇప్పుడు ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను.
roll number, roll అండ్ డేటా టైప్ నంబర్. ఇక్కడ చెక్ అని ఇస్తా. చెక్లో కొన్ని వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్ 10, 20 ఈ 2 వాల్యూస్ ఇస్తున్నాను అండ్ రిమైనింగ్ అంతా సేమ్. ఎర్రర్ ఎందుకు వచ్చింది? చెక్ రోల్ ఇన్ ఇవ్వాలి మర్చిపోయా. రోల్ ఇన్ 10 ఇది చెక్ కన్స్ట్రైన్కి సింటాక్స్. లైక్ మనం పారాంథసిస్ ఓపెన్ చేసి అక్కడ కండిషన్ ఇవ్వాలి. రోల్ అనే కాలంలో 10, 20 ఉన్నాయా లేదా చెక్ చేయని మాత్రం మనం ఒక కండిషన్ ఇవ్వాలి. ఇది సింటాక్స్. యూ రిమెంబర్ దిస్ సింటాక్స్. ఇప్పుడే ఇన్సర్ట్ చేస్తాను వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ 2 ఐల్ యాడ్. ఎర్రర్ వస్తుంది ఎందుకంటే చెక్ కన్స్టెంట్ ఇట్ ఓన్లీ అలౌ 10 and 20. ఈ వాల్యూస్ కాకుండా ఇంకేమీ అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ క్వెరీలో వచ్చి 2 అనే రోల్ నెంబర్ ఇచ్చాను. ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ డ్యూ టు కన్స్ట్రెయిన్. మనం ఇప్పుడు 10 అనే వాల్యూ ఇద్దాం. ఇట్ విల్ యాక్సెప్ట్. చూడొచ్చు 1 రో క్రియేటెడ్. మనం మళ్ళీ సేమ్ వాల్యూ చేంజ్ చేద్దాం. 30 ఇద్దాం. ఇట్ డోంట్ యాక్సెప్ట్. సో మనం ఇట్లా యూజ్ చేయొచ్చు ఈ చెక్ కన్స్ట్రెయిన్ని. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి కాలం లెవెల్ కన్స్ట్రెయిన్కి. కాలం లెవెల్లో చెక్ కన్స్ట్రెయిన్ ఎట్లా అప్లికబుల్ అవుతుందని. మీకు టేబుల్ లెవెల్లో చెక్ కన్స్ట్రెయిన్ ఎట్లా యూజ్ చేస్తారని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఐ విల్ డ్రాప్ ద టేబుల్. డ్రాప్ టేబుల్ emp2. Again I'll create a new table. Number, name. ఇప్పుడు నేను చెక్ కన్స్టెంట్ ఇస్తా. చెక్ కాలం నేమ్ ఇన్ విద్య. ఐల్ గివ్ విద్య. ఎర్రర్. కాలం చెక్ కన్స్టెంట్ కాంట్ డిఫైన్ అదర్ కాలమ్స్. జస్ట్ ఎ మినిట్. మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనైతే ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ పారాంథసిస్ మిస్సింగ్. ఓకే, టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడైతే నేను చెక్ కన్స్ట్రెయిన్ అప్లై చేస్తున్నా బై యూజింగ్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ టేబుల్ నేమ్ emp2, add constraint name వచ్చి చెక్. just a minute. చెక్ నేమ్ శాలరీ నాట్. మనం ఇప్పుడు అజ్జయ్ కదా, సారీ అల్తాఫ్ అనే ఒక నేమ్ ఇద్దాం. అల్తాఫ్. again we are getting error, invalid identifier. just a minute.
గైస్ మనకి ప్రీవియస్గా ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక కామా ఇవ్వడం మర్చిపోయాను. నా ఐ విల్ క్రియేట్ ఏ టేబుల్. ఇప్పుడు మనం చెక్ కన్స్టెంట్ నేమ్ అనే కాలంలో విద్య అనే ఒక నేమ్ ఇచ్చాము. ఇప్పుడు వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ విల్ ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ టేబుల్. ఇన్సర్ట్ వాల్యూస్ విద్య and location address kkd. One row created. I'll insert another row 40. Durga. ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం చెక్ కన్స్టెంట్లో ఓన్లీ విద్య అనే నేమ్ మాత్రమే చెక్ చేయమన్నాం. రిమైనింగ్ ఏ నేమ్స్ ఇట్ డోంట్ అలౌ. సో చెక్ కన్స్టెంట్ ఎట్లా యూజ్ అవుతుంది, ఇది టేబుల్ లెవెల్లో. ప్రీవియస్గా మనం చూసిన ఎగ్జాంపుల్ వచ్చి కాలం లెవెల్లో. ఇప్పుడు టేబుల్ లెవెల్లో మీరు ఏ డేటా అయినా ఇవ్వచ్చు, కానీ ఈ విద్య అనే నేమ్ మాత్రమే చెక్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.